ఇక రైతుల యొక్క కోపాలు కట్టలు తెంచుకుంటుంది. ఇటు రైతు బంధు లేక, యూరియా లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం పరంగా చూసుకుంటే వాళ్ళేమో స్కాములు చేసుకుంటూ, దొంగతనాలు చేసుకుంటూ, కబ్జాలు చేసుకుంటూ, వాళ్ళలో వాళ్ళు కొట్లాడుకుంటూ వాళ్ళు చేస్తున్నారు. మరి ప్రజల్ని ఈరోజు ఎవ్వరు పట్టించుకుంటలేరు. యూరియా స్కాము ఈరోజు ఎమ్మెల్యేల పిఏలు, మంత్రుల పిఏలు పక్క రాష్ట్రాలకు అమ్ముకుంటున్నారు. కొన్ని కోట్లకు స్కాములకు పాల్పడుతూ ఉన్నారు. ఈ రైతులు చూసిర్రు పేడ పట్టి ఆ యూరియా ఇచ్చేటువంటి కానీ, యూరియా కేంద్రాలు కానీ, రైతు వేదికను కానీ పెండలతోటి మొత్తం సరిచి కొడతా ఉన్నారు. ఆ యొక్క రైతు వేదిక దగ్గర కానీ, అదేవిధంగా యూరియా ఇచ్చే కేంద్రాలలో కానీ బర్లను కట్టేసి వచ్చేస్తూ ఉన్నారు. మరి ఇంత చేస్తున్నా కూడా ప్రభుత్వానికి సిగ్గు రావడం లేదు. అదే పెండతోటి ప్రజలు ఈరోజు ముఖ్యమంత్రులు కానీ, మంత్రులు కానీ కొట్టేంత కోపంలో ఉన్నారు. కానీ ఊర్లలోకి వస్తే కదా తెలిసేది. ఊర్లలోకి వస్తే భయపడతా ఉన్నారు, ప్రజలకు దూరంగా ఉంటా ఉన్నారు. ఇది ఎక్కడ జరిగినది ఒకసారి వినండిగా. యూరియా ఇవ్వడం లేదని రైతు వేదికపై పేడ నీళ్లు జల్లిన రైతులు. రైతు వేదిక దగ్గరికి గేదెలను తీసుకొచ్చి నిరసన. నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం ముస్టిపల్లి గ్రామంలో యూరియా ఇవ్వకుండా రైతు వేదికకు తాళాలు వేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులు వేదికపై పేడ నీళ్లు చల్లిన రైతులు. ఇక ఒకసారి ఆ విజువల్ చూడండి. ఈరోజు రైతుల గోడును అసలు ఎవ్వరు పట్టించుకునే పరిస్థితి లేదు. రైతు బంధు కానీ, రుణమాఫీ కానీ, అదే రైతులకు యూరియా కానీ, యూరియా సకరులు అందరా ఇక సీత చేయాల్సి ఏం చేస్తారు, ఇక బర్రాను కట్టేసి పెండతోటి కొట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. చూడండి. ఏం చేస్తారు మరి? ఇప్పుడు రాష్ట్రం అభివృద్ధి ఎవరి వల్ల అవుతుంది? ఒక రైతులతోటే అవుతుంది. రైతు వ్యవసాయం సాగుతూనే ఈరోజు ఏదంటే అన్ని కంపెనీలు, సంస్థలు అన్నీ నడుస్తాయి. ఆ ఒక్క రైతు ముందుకు నడుస్తాయి. ఈరోజు ఆ రైతు నడ్డి ఇరగొట్టి రైతు బంధు 15,000 ఇస్తా, నేను కేసీఆర్ అంటున్నాడు మేము దివానేగాళ్ళమా అన్నాడు. మరి ఈరోజు దివానేగాడు ఎవడు? మరి ఆ దివానా ఎవడు? రైతు బంధు ఇస్తా అన్న దివానా ఎవడు? ఇవ్వకుండా పారిపోతున్న దివానా ఎవడు? ఈరోజు రాష్ట్రంలో రైతులు ఎంత కోపం మీద ఉన్నారు. ఈరోజు యూరియా ఇవ్వడం కూడా చేతన కావడం లేదా? మళ్ళీ యాప్ అంటారు కొద్దిసేపు, మరి కొద్దిసేపు యూరియా సకాలంలో దొరుకుతుంది అంటాడు. ఒకడేమో యూరియా ఫుల్ ఉంది, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ కార్యకర్తలు ఇట్లా ఘోరంగా ప్రవర్తిస్తున్నారు అని కూడా ముఖ్యమంత్రి అంటాడు. అన్నోడికి సిగ్గుండదు, విన్నోడికి కూడా సిగ్గు లేదన్నట్టుగా ఇక తుమ్మల నాగేశ్వరరావు అసలు ఆయన వ్యవసాయ శాఖ మంత్రులకు వ్యవహరించుకుంటుండా? అసలు ఎవరిచ్చారు ఆయనకు వ్యవసాయ శాఖ మంత్రి? అసలు ఆయనకు అట్లాంటి కాదు. ఓ వాచ్మెన్ పదవి ఇచ్చినా తక్కువే. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మంత్రులకు వాచ్మెన్ పదవులు వచ్చినా వాళ్ళ మొహాలకు ఎక్కువ అనిపిస్తుంది నాకైతే. ఈరోజు ఓట్లేసిన పాపానికి ఈరోజు వాళ్ళకు కారు క్రూజర్లు, వాళ్ళకు స్పెషల్గా సెక్యూరిటీ గార్డులు, వాళ్ళ కోసం స్పెషల్గా భవనాలు, ఇంద్రధనస్సులు, వంకర టింకరలు, ఇంకేమున్నాయి వాళ్ళకు ప్యాలెస్లు, చౌమహల్ ప్యాలెస్ అట వీళ్ళ మొహాలకి. వీళ్ళిద్దరు మొత్తం ప్రజలకి 400 కోట్ల ప్రజలకు పీకి కట్టరగట్లని. ఇంకొకడైతే 24 గంటలు పని చేస్తుండు మా నాయకుడు. అంటే భగవంతుడు 12 గంటలు పని 12 గంటలు పండుగమని చెప్పిండు. కానీ 24 గంటలు చేపలు కూడా రెస్ట్ తీసుకోకుండా ఉండలేవు. 24 గంటలు పని చేస్తున్నాడట. అన్నం అయితే అసలు తింటలేడట, 3 పూట్ల అన్నమే తింటలేడట. అన్నం తినకుండానే ఆయన పని చేస్తూనే ఉన్నాడట. ఇట్లాంటి దరిద్రులు దాపరించారు తెలంగాణ రాష్ట్రానికి. ఈరోజు యూరియా అందలేదని ఆ రైతులు ఏం చేసిర్రు? పెండ నీళ్లు కలిపి ఆ యూరియా కేంద్రాల పైన కానీ, రైతు వేదిక పైన కానీ పెండ నీళ్లు కలుపుతూ ఉన్నారు. అది రైతు వేదిక మీదనో యూరియా కేంద్రాల మీద పెండ నీళ్ళు కాదు, రేవంత్ రెడ్డి ముఖం మీద పెండ నీళ్ళు చల్లినట్టు. ఇన్ కేసు అక్కడ రేవంత్ రెడ్డి ఉండుంటే మాత్రము ముక్కుల నోట్ల జొర్రేటోళ్ళు ఆ పెండని. ఇది నేను చెప్తున్న మాట కాదు, ప్రజల యొక్క మనసుల నుంచి వచ్చిన ఆ యొక్క వైవ్ అవపడుతూనే ఉంది అక్కడ నుంచి. అందులోనే రేవంత్ రెడ్డి కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఒకసారి ఊర్లలో తిరిగితే మరి పెండ పడుతుందా, చెప్పులు పడుతుందా, ఏం పడుతుందా అని వాళ్ళకే అర్థమవుతుంది. వాళ్ళు ఏ విధంగా పరిపాలన చేస్తూ ఉన్నారు 2 సంవత్సరాల నుంచి.
చాలామంది అంటున్నారు రేవంత్ అధికారంలోకి వచ్చి ఎన్ని రోజులు అయిందంటాడు, చదువుకోవద్దా అంటున్నాడు. చదువుకోవడానికి ఏం లేదు, తెలంగాణ రాష్ట్రమైన కొత్తగా ఏర్పడింది చదువుకోవడానికి. కేసీఆర్ అని అమర్చి పెట్టిండు, దమ్ముంటే కేసీఆర్ లెక్క పరిపాలన చేసుకోవాలి, లేకుంటే కేసీఆర్ని మించి పరిపాలన చేసుకోవాలి. అది లేదు ఇది లేదు, వచ్చుడే టీడీపీ పాట పాడుతూ ఉన్నాడు. అట్లాంటి వాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎట్లయితాడు? ఆంధ్రబాబు బూట్లు తుడిచే చెప్పులో చేతుల్లో బతికే మనిషి లెక్క అవుపడతాయి తప్ప ఏ విషయంలో ఏ లెక్కనన్నా తెలంగాణ రాష్ట్రం కూడా అనిపించుకుంటాడు అంటే ఏ విషయంలో కూడా అనిపించుకోడు, ఏ లెక్కను కూడా అనిపించుకోడు.